హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి కోకోనట్ వాటర్ ఇవ్వచ్చా అని అడుగుతూ ఉన్నారు 6 months తర్వాతి వాళ్ళకి. సో కోకోనట్ వాటర్ అనేది కొంచెం ఈ సమ్మర్ కదా, సమ్మర్లో వేడి చేస్తుంది అనేసి చాలామంది కోకోనట్ వాటర్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఏది ఏమైనా కానీ 1 year లోపు పిల్లలకి జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇవ్వకుండా డైరెక్ట్ మనము ఇవి ఏంటంటే న్యాచురల్గా డైరెక్ట్ అలా ఇస్తూ ఉంటాం కదా, అవి అంత మంచివి కావన్నమాట. వాళ్ళకి అరుగుదల అనేది లేదా లోపల ఉన్న సాల్ట్ వాళ్ళకి మినరల్ స్టేజ్ అనేది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బాడీలో ఇలా వాళ్ళకి సెట్ అవ్వదన్నమాట. ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వకూడదు. సో జ్యూసెస్ ఇలాంటివి కూడా కొంచెం తక్కువ. ఫ్రూట్ ఎలా ఉందో ఫ్రూట్ని అలానే ఇవ్వాలి, లేక ఉడకబెట్టి ఇవ్వాలన్నమాట 1 year లోపు పిల్లలకి. సో 1 year దాటితే మీరు హ్యాపీగా కోకోనట్ వాటర్ అయినా, వాటర్ మిలన్ జ్యూస్ అయినా, బాదం మిల్క్ అయినా ఇలాంటివి ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ 1 year లోపు పిల్లలకి కోకోనట్ వాటర్ అనేది అంత మంచిదైతే కాదు. ఒకవేళ ఇవ్వాలి, రోజు మేము తాగుతుంటే వస్తున్నారు అని అంటే 1 or 2 spoons అయితే ఇవ్వండి, కానీ అంతకు మించి కోకోనట్ వాటర్ అయితే పిల్లలకి పట్టొద్దు. సో సమ్మర్ కదా, చాలామంది పడుతూ ఉంటారు కదా, అందుకే ఈ మిస్టేక్ అనేది చేస్తారేమో అనేసి అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి కోకోనట్ వాటర్ తాపొచ్చా లేదా అనేసి ఈరోజు టాపిక్ అనమాట. సో అంత అవసరం అయితే ఉండదండి. 1 year లోపు పిల్లలకి ఫ్లూయిడ్స్ అంత ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఖాళీ వాటర్ అండ్ మిల్క్ అనేది ఎక్కువగా ఇస్తే అండ్ ఫ్రూట్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఫ్రూట్స్లో కూడా ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు అనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. నేను నిన్నటి వీడియోలో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఇవ్వాలి అని షేర్ చేశాను. సో ఈరోజు కోకోనట్ వాటర్ గురించి. సో రేపు నేను అసలు 12 months లోపు పిల్లలకి ఇవ్వకూడని ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా నేను రేపు మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు సేవ్ చేసి పెట్టుకుంటే వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ పిల్లలకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.